రాయలూరు గ్రామానికి సమీపంలోని ఒక గట్టి అడవిలో 7 సంవత్సరాల చిన్నారి అరుణ్ తప్పిపోయాడు. అతను భయంతో అటూ ఇటూ చూస్తూ అడవి లోతుల్లో నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా పెద్దగా చప్పుడొకటి వినిపించింది. ఓ పెద్ద, మృదువైన బ్రౌన్ ఎలుగుబంటి ఒక చెట్టు వెనుక నుండి బయటకొచ్చింది. అరుణ్ మొదట భయపడ్డాడు, కాని ఎలుగుబంటి కళ్ళు స్నేహపూర్వకంగా మెరిసిపోయాయి. అది అతనికి హాని చేయదని అర్థమయ్యేసరికి అతడు కాస్త ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఎలుగుబంటి మెల్లగా నడుస్తూ అరుణ్ను అడవి మార్గంలో తీసుకువెళ్ళింది. దారిలో వెళ్తూ ఎలుగుబంటి తన పెద్ద కిష్టాలతో ఒక పొదను తొక్కింది. అక్కడ అందమైన ఎర్రటి పండ్లు వెలిగిపోయాయి. అరుణ్ ఆనందంగా వాటిని తీసుకుని తిన్నాడు. ఆ రోజు సాయంత్రం చంద్రుడి కాంతి కిరణాలు అడవిలో మెరుస్తూ ఉండగా అరుణ్ ఎలుగుబంటి తలపై తల ఉంచి నిద్రపోయాడు. ఎలుగుబంటి మాత్రం అతని పక్కనే కావలిగా ఉండిపోయింది. మరుసటి ఉదయం ఎలుగుబంటి అరుణ్ను ఊరి చివరకు తీసుకొచ్చింది. అక్కడి ప్రజలు, అరుణ్ తల్లిదండ్రులు అతడిని చూసి ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చారు. అరుణ్ తన తల్లిదండ్రుల ఒడిలోకి వెళ్ళిపోయాడు. కాని వెనక్కి తిరిగి చూస్తే ఎలుగుబంటి మెల్లగా అడవిలోకి తిరిగి నడుస్తూ ఉంది. కాని అది ఓసారి వెనక్కి తిరిగి అరుణ్ను స్నేహపూర్వకంగా చూసింది. అరుణ్ కూడా చిరునవ్వుతో చేతులు ఊపాడు. ఈ కథలో ఓ చిన్న బాలుడు ఓ పెద్ద ఎలుగుబంటి మిత్రుడిగా ఓ అద్భుతమైన అనుభూతిని పొందాడు. నిజమైన స్నేహం ఎప్పటికీ నిలుస్తుంది.